అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళి. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానమే. సీఎం అయినా, పిఎం అయినా, ఆఖరికి బంట్రూత్ ఎవరికైనా చట్టం చుట్టం కాదు. మరి కూటమి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది? జగన్ అరెస్ట్ చేస్తారా? సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ క్యాన్వాయ్ కింద పడి చనిపోవడంతో అది కొందరు హత్య అన్నారు, మరికొందరు కావాలని చేశారన్నారు. లేదు, అది హత్యే కదా, అసలు జగన్ కారు కింద పడలేదు అని చెప్పారు. కానీ పోలీసులు కూడా ఒకానొక సందర్భంలో అది జగన్ కారు కాదు, అది క్యాన్వాయ్లో కారు అని కాస్త చెప్పిన సందర్భాలు, పొరపాటు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు అంటున్న మాట ఏంటంటే, మేము క్షుణ్ణంగా వీటన్నిటిని పరిశీలించిన తర్వాతే ఎఫ్ఐఆర్ కూడా మార్చి మేము కేసును నమోదు చేసామన్న మాటలు కూడా వినబడుతున్నాయి. ఏది ఏమైనా ఇదే విషయం ఇట్లాగే వేరే వాళ్ళకి జరిగితే ఒకలాగా, అలాగే మాజీ సీఎంకి జరిగితే మరొకలాగా ఉంటుందా? మరి అలా ఉంటే చట్టం ఎవరికైనా చుట్టం అయినట్టే కదా. ఒక సామాన్య పౌరుడి ఇదే విషయం కింద ఇదే విధంగా కారు కింద పడి ఎవరైనా చనిపోయినట్లయితే అతనికి ఒక రకంగాను, మరి మాజీ సీఎంకి ఒక రకంగాను ఉంటుందా అంటే అట్లా ఏమీ ఉండదు. జగన్కి ఒకే చట్టం, సామాన్యుడికి ఒకే చట్టం అని కూటమి నేతలు అంటున్న మాట. మొన్న సింగయ్య మరణం వెనుక చాలా డ్రామా నడిచింది. దాన్ని వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఒక డ్రామా కింద క్రియేట్ చేసి, లేదు అది ఏ సృష్టితో మనం చేసినటువంటి ఆ కారు కింద పడిపోయినటువంటి చేసింది, అది అసలు అట్లా జరగలేదు అని కొందరన్న మాటలు అయితే, మరికొందరన్న మాటలు అది నిజంగా జరిగిందండి, అది మేము చూసామండి, మేము అది కారు కింద పడిపోయాడని చెప్పినా కూడా వినిపించుకోలేదండి అని మరికొందరు చెప్తున్నటువంటి, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా సింగయ్య విషయం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. దాన్ని వైసీపీ నాయకులు అంటున్న మాట ఏంటి అని అంటే, యాదృచ్ఛికంగా జరిగిందో, అది నిజంగా పడిపోవాలని పడిపోయాడో మరి మాకైతే తెలియదు, కానీ సింగయ్య మాత్రం ఆ కారు కింద పడలేదు అని అంబటి రాంబాబు గారు అంటున్న మాటలు. ఏది ఏమైనా ఈ కేసు మాత్రం జగన్ మెడకు చుట్టుకుంది. మరొక కేసుతో జగన్ అరెస్ట్ చేస్తారా అంటే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు కూటమి నేతలు. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి మాజీ సీఎంని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అని వైసీపీ నేతలు అంటే, చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసులు లేకుండానే అరెస్ట్ చేయలేదా అని కూటమి నేతలు అంటున్నమాట. ఇక్కడ ఒక సామెత బాగా వర్తిస్తుంది. దరిద్రగుట్టోడు దడిలోకి వెళ్తే వడగలవ అని ఎదురొచ్చిందట. ఎప్పుడో ఒక సంవత్సరం కింద చనిపోయిన కార్యకర్తను పరామర్శించడానికి ఇప్పుడు జగన్ గారు వెళ్ళడం ఏంటి? దానికి పోలీసులు ఒక 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఆ 100 మందికి మించిపోయి ఆ పర్యటనలో కొన్ని వందల మంది వచ్చి ఈ సింగయ్య కారు కింద పడిపోయినా పట్టించుకోకుండా, ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డి, అతను ఆ చూసుకోకుండా, చెప్పుతున్నా వినకుండా ఆ టైర్ కింద నిమ్మకాయ తొక్కుకుంటూ వెళ్ళిపోవడం ఏంటి? పాపం అతను మళ్ళా అక్కడ నుంచి రియలైజ్ అయ్యి, అయ్యో కారు కింద పడిపోయాడే అని తీసుకుని వచ్చి అతన్ని అంబులెన్స్లో తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయకపోగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విస్తుపోతుంది. నిజంగా వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు అంటే, ముఖ్యంగా జగన్ ఏం చేస్తున్నాడు, జగన్ ఏం చెప్దామని, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మొన్న 2-3 ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత కూడా, అయ్యో సింగయ్య అనే ఒక పర్సన్ చనిపోయాడు నా కారు కింద పడిపోయి, అతనికి నాకు ప్రగాఢ సానుభూతనో లేదు అని అంటే నా పార్టీ తరపు నుంచి ఈ పంట ఇస్తున్నానో ఏ విధంగా కూడా ఏ మాటలో చెప్పలేదు. అట్లా చెప్పకపోగా రప్ప తెగ నరుకుతా అనే పోస్టర్ మీదే కొనసాగింది రాజకీయం అంతా కూడా. నిజంగా ఆ పల్నాడు వెళ్ళినటువంటి ఏ కార్యకర్త ఇంటికి వెళ్ళారో ఆ కార్యకర్త ఇంటికి వెళ్ళేసి వస్తున్న సందర్భంలోనూ వెళుతున్న సందర్భంలోనూ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా విచారకరమైనవి. మరి కార్యకర్తలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా లేకపోతే మనం ఎట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక నాయకుడు చెప్పాల్సినటువంటి మాటలు, ఇటువంటి మాటలు చెప్పకపోగా చాలా హాస్యంగా ఈ రప పోస్టర్ మీదే మాట్లాడేసి ఈ 3 ప్రెస్ మీట్లలో పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వ నేతలైతే చూస్తూ ఊరుకుంటారా అని అంటే ఎట్లా ఊరుకుంటారు? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని సెంట్రల్ జైల్లో పెట్టించి తన అధికార దాహంతో తనని జైల్లో ఎన్నో ముప్పు తిప్పలు పెట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డిని మేము ఎలా మర్చిపోతామని అంటున్నారు కూటమి నేతలు. మరి ఇక్కడ మనం ఒక విషయం గమనించుకోవాలి. A1గా డ్రైవర్ వెంకటరెడ్డిని చూస్తే, A2గా జగన్మోహన్ రెడ్డి, A3గా పిఏ నాగేశ్వర్ రెడ్డి, అలాగే A4గా వైవి సుబ్బారెడ్డి, A5గా మరి మన పేరు నాని, అలాగే A6గా విడుదల రజని, వీళ్ళందరినీ కూడా చేర్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ముందు పోలీసులు పొరపాటు పడ్డారు. వాళ్ళు సాక్ష్యాలు సంపాదించుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ని తర్వాత మార్చి రాశారు, కేసులు మార్చి రాశారు. మరి ఇటువంటి సందర్భంలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఒకటే, అదే సామాన్య పౌరుడికి ఇది విధంగా జరిగి ఉంటే మరి చట్టం ఈ విధంగానే ప్రవర్తిస్తుందా? ఇప్పటికీ ఎటువంటి అరెస్టులు జరగలేదు, ఏమీ జరగలేదు అని ఒక విధంగా సోషల్ మీడియాలో గుప్పుమనగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న ఇంటికి తీసుకుని వెళ్ళి సమన్లు ఇవ్వడానికని పోలీసు యంత్రాంగం వెళితే జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేరు. లేకపోతే వెంటనే అక్కడ ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డికి ఈ సమన్లు ఇవ్వడం జరిగింది. ఏ
బుల్లెట్ ప్రూఫ్ వాహనం కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం కింద సెంగేయబడి చనిపోవడం జరిగిందో ఆ వాహనాన్ని నిన్న ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. మరి పోలీసులు తీసుకుని వెళ్ళిపోయి ఆ వాహనాన్ని సీజ్ చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా హాజరు కావాల్సింది ఈ కేసు విషయంలో అని చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఈ కేసు చాలా ఆలోచింపజేసినటువంటి కేసు. ఎందుకనంటే కార్యకర్త, అది కూడా తన పార్టీ కార్యకర్త, తన కారు కింద పడి చనిపోతే జగన్మోహన్ రెడ్డి ఎంత తేలిగ్గా తీసుకున్నారు ఏంటి? ఇది ఎంత దారుణమైన చర్య. అదే వేరే నాయకుడు చంద్రమోహన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలా చేస్తారా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారు ప్రజల్లోకి? ఇట్లా రావడం వల్ల ఏంటి ఉపయోగం? మరి ప్రజల్ని రెచ్చగొట్టడానికా లేదా రాజకీయం పేరు చెప్పేసి ఇలా ప్రజల మారణ హోమంలోకి గెంటడానికా అని కూటమి నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అనంటే ఈ విషయంలో కూటమి నేతలు మేము తగ్గం, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ అయ్యేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్తున్నారు. ఏది ఏమైనా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అయితే కోర్టు వరకు వెళ్ళి కోర్టుతో దాన్ని పరిష్కరించుకుంటారా? అసలు లేదు, దానికి జరిగినటువంటిది ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అన్నది అయితే మనకు తెలియాల్సి ఉంది. మరి కూటమి నాయకులు ఒకే ఒక మాట చెప్తున్నారు, మరి సామాన్యుడికి ఒక న్యాయం ఉండదు, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం ఉండదు, న్యాయం అందరికీ న్యాయమే, చట్టం అందరికీ చట్టమే, ఎవరికి చుట్టం కాదు అని బాహటంగానే చెప్తున్నారు. మరి గత 4-5 రోజుల నుంచి చూస్తే ఒక్కొక్క నాయకుడు వస్తారు, ఒక్కొక్క నాయకుడు వెళ్తారు, ప్రెస్ మీట్లు పెడతారు, పెట్టి అది క్రియేట్ చేసిందండి ఆ వీడియో అని ఒక నాయకుడు అంటే అరే అతను అట్లా పడిపోయాడా అది మాకు తెలియదు అని అంటే ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి గారు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారని దానికి ఒక పెద్ద రచ్చ. అంటే సింగి అనే ఒక వ్యక్తి చనిపోవడం ఎవరికీ బాధాకరం కాదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ముఖ్యంగా ఒక కార్యకర్త తమ పార్టీ అధినాయకుడు కారు కింద పడిపోతే బాహాటంగా అరే ఇంత తప్పు జరిగిందేంటి, అయ్యో ఏంటయ్యా నువ్వు ఇట్లా ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావట్లేదు, మా ద్వారా తప్పు జరిగిందా లేదా నీ ద్వారా తప్పు జరిగిందో అని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేసి వాళ్ళకి ఎక్స్గ్రేసియా నిన్న ఏదో 10 లక్షలు ఏదో ఇస్తామని అన్నారట. కానీ ఎవరు ఏది అయినా సరే 10 లక్షల రూపాయలు ఇస్తే సింగి అనే వ్యక్తి మళ్ళీ తిరిగి రాడు. కానీ మాట చాలా ఊరటను కలిగిస్తుంది. 3 ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో ఫస్ట్ పెట్టిన ప్రెస్ మీట్లోనే సింగి అనే వ్యక్తి ఇట్లా నా కారు కింద పడిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం, దీన్ని నేను చాలా బాధపడుతున్నానని ఒక్క మాట చెప్పుంటే యావత్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఎంత అద్భుతంగా చెప్పావే, తప్పులు అందరికీ జరుగుతూ ఉంటాయి, కానీ ఈ తప్పులో నువ్వు ఇట్లా రియలైజ్ అవుతావని మేము అనుకోలేదు అని చాలామంది ఆశ్చర్యపోను. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అట్లా తప్పులు ఒప్పుకోరు కదా, మరి ఇప్పుడు కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోక ఆ సింగయ్య ఎవరో మనకేమీ తెలియదురా, ఏదో నిమ్మకాయ పడిపోయింది లేదా ఒక దోమ పడిపోయింది లేదా ఒక చిన్న మన రోడ్డు వెంబడి వెళ్తుంటే ఉడతలు తొండలు లేదా చిన్న చిన్న కుక్కలు ఇటువంటివన్నీ కారు కింద పడిపోతే ఎంత టేక్ ఈజీగా, ఇప్పుడు కుక్క కారు కింద పడిపోతుంది చాలా నెత్తి కొట్టేసుకుని ఎంత బాధపడుతూ ఉంటారో చాలామంది. అది నిజమే, అది జీవే కదా, అది ప్రాణి కదా, ఎంత మనసు పీక్కుపోతుందో. కానీ ఈ సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడిపోతే ఒక్క వైసీపీ నాయకుడు అరే తప్పు జరిగిపోయింది, మా నాయకుడి వల్ల ఎలా జరుగుతుందని మేము అనుకోలేదు, కానీ ఆ సింగయ్య కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నామని ఎందుకు చెప్పట్లేదు అని వైసీపీ నాయకుల్ని మన కూటమి నాయకులు అయితే ప్రశ్నిస్తున్న సందర్భం. ఎందుకు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఆ విలువలు కానివ్వండి, వైసీపీ నాయకుల విలువలు కానివ్వండి, ఎవరైనా సరే అలాగే చేస్తాం, మేం చేసిందే రాజ్యం, మేం చెప్తుందే వేదం, మేము అట్లాగే ప్రవర్తిస్తాం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది కూటమి సర్కారు ఒప్పుకోదు అని కూటమి నాయకులు బాహటంగా చెప్తున్నారు. మరి ఈ విషయంలో A1గా ఉన్న రమణారెడ్డి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని A2గా జగన్మోహన్ రెడ్డి, అట్లాగే A3గా మరి జగన్మోహన్ రెడ్డి గారి PA నాగేశ్వర్ రెడ్డి, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రత్యక్షంగా ఈ కేసులో హాజరవ్వాల్సిన సందర్భం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు తథ్యం, తొందరలోనే మేము అరెస్టు చేస్తామని కూటమి నేతలు అయితే బాహటంగా చెప్తున్నటువంటి సందర్భంగా అయితే కనపడుతుంది. మరి ఈ కేసులో ఏమవుతుంది ఏంటి అంటే కూటమి సర్కార్ చాలా సీరియస్గానే ఉంది. ఎందుకు అనంటే నా ప్రభుత్వ హయాంలో, నేను నడుపుతున్నటువంటి ప్రభుత్వ హయాంలో చట్టం ఎవరికి చుట్టం కదా, అందరికీ సమానమే, ఎవరు పోలీసులు ఎవరికి తొత్తులు కారు, వాళ్ళకి ధర్మం ఏ విధంగా ఉందో, సత్యం ఏ విధంగా ఉందో, అలాగే ఈ పోలీసు వ్యవస్థ ఏ విధంగా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, దీనికి ఏ విధమైన ఒత్తిడి ఉండదు అని చంద్రబాబు నాయుడు గారు బాహటంగా చెప్తున్నారు. ఈ కేసులో ఎవరు ఎవరిని రక్షించేది లేదు. ఎందుకనంటే సింగి అనే వ్యక్తి కార్యకర్త, అది కూడా వైసీపీ కార్యకర్త, వాళ్ళ కార్యకర్తను వాళ్ళు చంపుకుని మళ్ళా వాళ్ళకి పశ్చాత్తాపం లేకుండా, వాళ్ళు పశ్చాత్తాపం ప్రకటించకుండా, వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేయకుండా ఇట్లా మాట్లాడడం చాలా హేయమైన
చర్య అని కూటమి నేతలు అయితే అంటున్నారు. వాళ్ళు ఆక్షేపణ చేస్తున్నారు. ఏంటి మీ కార్యకర్త ఏమిటి, మీ కార్యకర్తను మీరు ఇట్లా చంపుకుంటారు, చంపుకున్న తర్వాత ఇట్లా మాట్లాడతారా మీరు అని వాళ్ళు ఆక్షేపణగా మాట్లాడడం. ఈ కూటమి సర్కారు మాత్రం ఈ కేసులో మేము ఎక్కడ తగ్గేది లేదు అని చెప్పడం, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం తథ్యం అని కూటమి నేతలు బల్లగుద్దైతే చెప్తున్నారు. మరి చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.